లైఫ్ మొత్తంలో చూసుకుంటే బాగా సాడ్ సిచ్యువేషన్, సాడ్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? సాడ్ మూమెంట్ అంటే జాబ్ చేస్తున్నప్పుడు మ్యారేజ్‌కి ముందు డ్యాడీకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. సో, అప్పుడు కొంచెం భయమేసింది. బాగా భయమేసింది. ఆ టైం తర్వాత అసలు అంటే డ్యాడీ ఉన్నంత సేపు మనము ఏమనుకుంటాము, ఉన్నారులే అన్నీ చూసుకుంటారు గదా! మమ్మీ, డ్యాడీ ఉన్నారు గదా! అన్నీ చూసుకుంటారు గదా! అని చాలా కేర్‌లెస్‌గా, రెక్లెస్‌గా ఆ మూమెంట్‌లో అనిపించింది. అంటే రెస్పాన్సిబిలిటీ ఇంకా అంటే ఎలా ఉంటది? కొంచెం 6 మంత్స్ పట్టింది ఓవరాల్‌గా డ్యాడీ రికవర్ అవ్వడానికి. 1 మంత్ ఇనీషియల్‌గా చాలా టఫ్ అయింది. ఆ టైంలో గూడా నాకు శ్యామ్ బ్యాక్ బోన్ లాగా ఉన్నారు. ఇటు ఫైనాన్షియల్లీ అండ్ మెంటల్లీ హి వాస్ లైక్ బ్యాక్ బోన్ అదే చెప్పాలి. ఇంకేం చెప్పలేను. సో, మా డ్యాడీ గూడా అంటాడనమాట. నాకు కొడుకులాగా శ్యామ్ అని. అప్పుడు గుర్తుకు లేదంట డ్యాడీకి. శ్యామ్ వచ్చింది, పలకరించింది, ఎళ్ళింది అదంతా. అప్పుడంతా హి వాస్ టోటల్లీ ఆన్ మెడికేషన్. బట్ తర్వాత అంటారనమాట నా పెద్ద కొడుకు. పెద్ద కానీ కూతురులాగా. ఒకసారి ఆ పర్టికులర్ టైంలో మనకి బ్రెయిన్ అంతా ఒక్కసారిగా పనిచేయదు కదా! అంటే మనతో ఉన్న ఒక పర్సన్ ఒక్కసారిగా హాస్పిటల్ అనే మూడే అసలు చేంజ్ చేసేస్తది. అంటే మెయిన్‌గా ఎందుకు భయమేసింది అంటే, అసలు అప్పటి వరకు కనీసం ఫీవర్, హెడేక్‌కి కూడా మెడికేషన్ తీసుకునేవాళ్ళు కాదు డ్యాడీ. అస్సలు సిక్‌నెస్ ఈ నొప్పి, ఆ నొప్పి అని పడుకున్నది అసలు మాకు గుర్తుకు కూడా లేదు మా డ్యాడీ అప్పటి వరకు. సడన్‌గా ఆ రోజు మార్నింగ్ ఆఫీస్‌కెళ్ళాను. మా మమ్మీ కాల్ చేసి ఇట్లా డ్యాడీకి కొంచెం బాలేదు రామ్మా అంటే ఏడ్చుకుంటూనే బయలుదేరిపోయాను. ఎళ్లి చూసేసరికి ఆల్రెడీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కొంచెం లైట్‌గా ప్యారలైజ్ అయిపోయి ఉన్నారు. సో, చాలా అంటే చాలా భయమేసింది. బట్ లక్కీలీ మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్‌కి డయాగ్నోస్టిక్స్ ఉండే అనమాట. తను సింప్టమ్స్ చెప్పగానే ఇవి టెస్ట్ చేసుకొని ఈ డాక్టర్ దగ్గరికెళ్ళండని తనే మొత్తం సెర్చ్ చేసి పెట్టాడు. మేము అసలు ఏం రిసర్చ్ కూడా చేయలేదు. ఇంకా డ్యాడీని ఆటోలో వేసుకొని అటు ఇటు తిరిగి ఆడే ఎళ్ళేసరికి న్యూరాలజిస్ట్ కూడా అన్నాడు, "అసలు చాలా మంచి పని చేశారు ఇవన్నీ టెస్ట్ చేసుకొనొచ్చి. బికాజ్ స్ట్రోక్ వచ్చిన 48 అవర్స్ లోపు ట్రీట్మెంట్ ఇస్తే చాలా బెటర్ రికవరీ ఉంటుంది" అని. సో, మమ్మీ ముందు చెల్లి, తమ్ముడు ఉండేవాళ్ళు. సో, వాళ్ళ ముందు చాలా ధైర్యంగా ఉండేదాన్ని. కొంచెం పక్కకు రాగానే ఇట్లా దుఃఖం వచ్చేది. మళ్ళీ వాళ్ళ ముందుకెళ్ళగానే స్ట్రాంగ్ ఉండాలి, మనమే స్ట్రాంగ్ ఉండాలి, నేనే పెద్ద కదా కొంచెం గట్టిగా ఉండాలి అని మళ్ళీ స్ట్రాంగ్ ఉండేదాన్ని. సో, ఆ 6 మంత్స్ కొంచెం బాగా టఫ్ అయింది. ఇప్పటికీ తలుచుకున్నా అనిపిస్తదనమాట. ఒక్క మూమెంట్ ఎంత చేంజ్ చేస్తది ఎవరి లైఫ్‌నైనా. సో, కానీ ఇప్పుడు మళ్ళీ డ్యాడీ నార్మల్ అయిపోయి ఇట్లా చూసుకుంటే అవేవి గుర్తుకు రావసలు. కానీ దట్ వాస్ అ మూమెంట్ ఐ ఫెల్ట్ అనమాట. ఎంత ఇంపార్టెంట్ మా డ్యాడీ మా లైఫ్‌లో. లేకపోతే ఎంత ఆయన అబ్నార్మల్‌గా ఉంటేనే మాకెంత మిస్ అయ్యాము ఆయన్ని అనేది అనిపించింది. అండ్ హస్బెండ్ గారి గురించి వన్ వర్డ్‌లో చెప్పాలంటే అసలు ఏం చెప్తారు? మీ హస్బెండ్ మెటీరియల్ గురించి ఒక మాట, మీ హస్బెండ్ గురించి. అంతకన్నా బెటర్ హస్బెండ్ అయితే మమ్మీ వాళ్ళు వెతికేవాళ్ళు కాదు నాకు. ఓకే. అతను కాకపోయిండే. అండ్ పర్సనల్‌గా అతని గురించి అంటే గనక ఎట్లా చెప్పాలి? పక్కన వాళ్ళకి ఎవరికన్నా ఏదైనా హెల్ప్ కావాలి, హెల్త్ ఏదైనా బాలేదు అంటే ఒక్క సెకండ్ కూడా ఆలోచించరు. చేసేద్దామంటారు. సో, ఆ విషయంలో నాకు బాగా నచ్చుతది. అంటే హెల్త్ బావుంటే మిగతావన్నీ బావుంటాయని నమ్మే మనిషి అనమాట. సో, నమ్మడం ఏంటి, అది కరెక్టే కదా! ఏది చేయాలన్నా ఫస్ట్ హెల్త్ ఉండాలి, పర్సన్ ఉండాలి. పర్సన్ మంచిగుంటే మిగతావన్నీ వర్కౌట్ అవుతాయని ఒక సెకండ్ కూడా ఆలోచించరు. అండ్ మా ఫ్యామిలీని కూడా ఓన్ చేసుకొని మంచిగుంటాడు. వాళ్ళ ఫ్యామిలీలో కూడా వాళ్ళ అక్క వాళ్ళని, అన్నయ్యని చాలా ఇష్టం అనమాట. ఉన్న ఈ 2 ఫ్యామిలీసే చాలా ఇష్టము. సో, వాళ్ళతో మంచిగుంటాడు. నాకు అది బాగా అనిపిస్తది. సో, ఇంత బాగా ఆలోచించే వాణి గారికి అండ్ మా హస్బెండ్ అట్లా ఉండడానికి రీజన్ ఆఫ్ కోర్స్ వాళ్ళ పేరెంట్స్. సో, మంచిగా పెంచారనిపిస్తది. అంటే బెస్ట్ మోరల్స్ తో పెంచారు కదా. మంచిగా ఉన్నారు కదా, మంచి కోడలు వచ్చింది. అదే కదా. సో, లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి వన్ వర్డ్? అంటే ఏం చెప్తామండి, నా ఫ్యామిలీ గురించి, నా లైఫ్ గురించి చెప్పమంటే చెప్తా కానీ అంత బ్రాడ్ స్టేట్మెంట్ ఇవ్వాలంటే కష్టమే. అంటే జనరల్‌గా నేను లవ్ మ్యారేజే కదా. ఈ మధ్య కాలంలో ఎలా ఉన్నాయంటే అదే కొంతమంది లవ్ సక్సెస్ అవుతున్నాయి, బానే ఉంది. కొంతమంది లవ్ అనే పేరుతో వేరేగా వెళ్తున్నారనమాట. మీకు లవ్ మీద ఎలాంటి ఒపీనియన్ ఉంది? నేను అట్లా పక్కన వాళ్ళ లైఫ్ గురించి అదంతా నేను జడ్జ్మెంటల్ స్టేట్మెంట్స్ ఇవ్వలేను కానీ నేనేమంటా అంటే, ఒకవేళ పర్సన్ నచ్చితే మరీ ఎక్స్ట్రీమ్‌కి వెళ్ళిపోయి ఫ్యామిలీ అంతా అపోజ్ చేసేసి పెళ్ళిళ్ళు చేసుకొని సఫర్ అవ్వడం కన్నా కొంచెం మన ఫ్యామిలీకి సూట్ అవుతారా లేదా అసలు అని ఆ పర్సన్స్ అనేది ముందే ఒక ఐడియా వస్తే బెటర్ ఏమో. చాలా ఫ్యామిలీస్ కొలాప్స్ అవ్వకుండా ఉంటాయి అని. బికాస్ పేరెంట్స్ కూడా పాపం చిన్నగా ఉన్నప్పుడు చాలా ఇష్టంగా పెంచుకుంటారు కదా మనల్ని.
ఇప్పుడు సడన్ గా వదిలేసి వెళ్తా అంటే వాళ్ళు నిజంగానే జెన్యున్ గా లవ్ కోసమే వెళ్ళిపోతారేమో, బట్ వీళ్ళకి కూడా హార్ట్ బ్రేకే కదా. సో కొంచెం కన్విన్స్ చేయగలం వీళ్ళని అనుకునే వాళ్ళతోటి కంటిన్యూ చేసుకుంటే బెటర్. లేదు అంటే గనక అది ఎప్పుడైనా వన్ సైడెడ్ ఉన్నప్పుడు అట్లా ఆపుకుంటేనే బెటర్ ఏమో అనిపిస్తుంది. వీళ్ళని హర్ట్ చేసి ముందుకెళ్ళడం చాలా కష్టం అండి. ఇప్పుడు బానే ఉంటది కానీ తర్వాత ఫ్యూచర్ లో అందరికీ ఎందుకంటే ఎస్పెషల్లీ ఉమెన్ కి చాలా మంది ఇప్పుడు మా ఫ్రెండ్స్ లో కానీ బయట ఎక్కడైనా కానీ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎట్లా అంటే, ఎస్పెషల్లీ మ్యారేజ్ అయిన తర్వాత ఏదైనా షేర్ చేసుకుందాం అంటే పేరెంట్స్ మాట్లాడకపోతే అది హెల్. ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా చుట్టూ ఎంతమంది ఉన్నా మమ్మీకి సమానంగా ఎవరు ఉండరు. ఫోన్ చేసి చెప్పుకోగలగాలి, హ్యాపీనెస్ ఉన్నా సాడ్నెస్ ఉన్నా మన మమ్మీకి డాడీకి ఫోన్ చేసి చెప్పుకోగలగాలి. అది లేకపోతే ఎట్లుంటది అంటే కొంచెం ఏదో అబ్సెన్స్ లాగా ఉంటది. రోజులో ఎన్నిసార్లు చేస్తారు మీ మమ్మీకి? నేను రోజుకి ఒకసారి చేస్తాను. ఎప్పుడన్నా వీకెండ్స్ ఒక 2 days అట్లా గ్యాప్ వస్తుంది. ఆల్మోస్ట్ ఎవ్రీడే మాట్లాడతాం. ఇంత ముందుకు నా కోసం మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళ మనవాడి కోసం చేస్తారు. మా అత్తమ్మ మమ్మీ ఇద్దరు డైలీ వన్స్ అన్న ఫోన్ చేసి వాడిని చూసి మమ్మల్ని చూసి ఉంటారు. సో రీసెంట్ గా మూవీస్ చూసారు కదా, సో ఈ మూవీ అంటే మీకు బాగా ఇష్టం? ఈ మధ్య కాలంలో మూవీస్ చూడడం తగ్గించాను. ఒకవేళ వెళ్ళినా నేను ఒకదాన్ని మా ఫ్రెండ్స్ తో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ తో వెళ్ళడం అవుతుంది బాబు వల్ల. బట్ నాకు ఈ మధ్య కాలంలో నచ్చింది జై హనుమాన్ బాగా నచ్చింది. దానికన్నా ముందు అఫ్ కోర్స్ మా హీరో ప్రభాస్ ది సలార్ నచ్చింది. అసలు వెయిట్ చేస్తుండే అనమాట, ఒక హిట్ మూవీ వస్తే చూద్దాము థియేటర్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేద్దాము అని. బాగా అనిపించింది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ వాల్యుబుల్ టైం అయితే మాకు ఇచ్చారు. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇంకా ఇన్స్టాలో మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్స్ అండి.